సాగుతుంది అక్కడ. మరి అక్కడ ప్లేన్ నెంబర్ అక్కడ అర్ధగంట సేపు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్. ఏంటన్నా శోభయాత్ర ఎలా ఉండబోతుంది? అనుకున్న టైంకి రీచ్ చేస్తారా? యాక్చువల్లీ 6:30కి పూజ అన్నారు, పర్ఫెక్ట్ గా పూజ అయితే చేసేసారు. ప్రారంభం కూడా మూమెంట్ ఫాస్ట్ గా ఉంది. మరి నిమజ్జనం కూడా అనుకున్న టైంకి అవుతుంది. 2 లోపల అయిపోతుంది. చెప్పింది కమిషనర్ బి వచ్చిండు, చెప్పిండు 2 లోపల కావాలి కంప్లీట్. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే అనుకున్న సమయానికే ఈసారి నిమజ్జనం కార్యక్రమం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడు ఏ ఏడాది లేనంత స్పీడ్ గా ఈసారి గంగా ఒడికి చేరిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం గతంలో ఉదయం ఖైరతాబాద్ గణనాథుడిని మూవ్ చేసినప్పటికీ కూడా సాయంత్రం అయ్యేది, మధ్యాహ్నం అయ్యేది, 2 గంటలు 2:30 సమయం కూడా అయ్యేది. కానీ ఈసారి ఆ విధంగా కాకుండా అనుకున్న సమయానికే 6:30 పూజ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. 6:30 ఎగ్జాక్ట్ గా పూజ చేశారు. అనంతరం ఆ మూమెంట్ కూడా స్పీడ్ గా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా మనం చూసాం యాక్చువల్లీ సెన్సేషన్ థియేటర్ వరకు కూడా గణనాథుడు వచ్చేసినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అనంతరం టెలిఫోన్ భవన్, అదేవిధంగా రాజ్దూత్ హోటల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అనంతరం సెక్రటేరియట్ మీదుగా క్రేన్ నెంబర్ 4 వద్దకు కూడా చేరుకుంటుంది. ఇక వన్స్ ఖైరతాబాద్ గణనాథుడు అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తే ఇక వేరే గణనాథుడికి సంబంధించినటువంటి వెహికల్స్ దేన్ని కూడా అలో చేయరు. కేవలం ఖైరతాబాద్ గణనాథుడి వెహికల్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అటు అన్ని ఆంక్షలు నడుమ ఆ రోడ్ అంతా కూడా ఫ్రీ చేసినటువంటి పరిస్థితి. ఇక వన్స్ ఖైరతాబాద్ గణనాథుడు రీచ్ అయిపోయిన తర్వాత గంగా ఒడికి చేరే అంత వరకు కూడా అక్కడ ఎటువంటి వాహనాలను కూడా అలో చేయరు. ఆఫ్టర్ దట్ ఆ వెహికల్స్ ని అలో చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి ఆ వెహికల్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, లేదంటే ఇతర ఏదైతే అఫీషియల్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఉంటాయో, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆ పర్మిషన్ తీసుకోవాలి. వెహికల్ వచ్చినటువంటి సమయంలో కంప్లీట్గా ఆ పర్మిషన్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే అనుమతిస్తారు. వెహికల్ అనుమతి లేనటువంటి ఏ వాహనాలని, పర్మిషన్ లేనటువంటి ఏ వాహనాలను కూడా అనుమతించరు. ఇక మాట్లాడదాం ఇంకా శోభయాత్ర పరిస్థితి ఏంటి, ఏ విధంగా మూమెంట్ ఉండబోతుందని. అన్న, మొత్తం శోభయాత్ర కళ మొత్తం మీలోనే కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఈ ఏడాది శోభయాత్ర? 11 రోజులు ఏదైతే గణేశుని యొక్క పూజలు జరిగినాయో 11 రోజులు నిజంగా చెప్పాలంటే ఒక దినంలాగా మాకు జరిగిపోయింది. ఈ శోభయాత్ర 70 అడుగులతో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి శోభయాత్ర. ఇంతకుముందు ఎప్పుడు 63-64 అడుగుల వరకే ఉంటుండే. మేము అనుకుంటున్నాము 1:30 నుంచి 2 మధ్యలో గణేశుని యొక్క నిమజ్జనం పూర్తి అవుతుంది. మొత్తానికైతే వీసీ ఇది పరిస్థితి. మొత్తం కూడా 11 రోజుల పాటు అని మనం వెనుకున్నటువంటి గణనాథుడిని చూడొచ్చు. సెన్సేషన్ థియేటర్ వరకు కూడా గణనాథుడు వచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి శోభయాత్ర ప్రారంభమైన అనంతరం ఎగ్జాక్ట్ గా ఏదైతే 6:15 పూజలు నిర్వహిస్తామన్నారు, అనంతరం 6:30కి గణనాథుడు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యాడు. మెల్లమెల్లగా, అంటే గతంలో మనం చూసుకుంటే గణనాథుడు మూమెంట్ అనేది మెల్లమెల్లగా ఉండింది. ఈసారి మాత్రం గణనాథుడి శోభయాత్ర అయితే స్పీడ్ గానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఆల్రెడీ సెన్సేషన్ థియేటర్కి వచ్చేసాము. అనంతరం ఇక్కడ నుంచి టెలిఫోన్ భవన్ తర్వాత రాజ్దూత్ హోటల్ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి అటు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళి క్రేన్ నెంబర్ 4 దగ్గర గణనాథుడికి సంబంధించిన ఏదైతే నిమజ్జనం కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక మొత్తం కూడా గణనాథుడికి సంబంధించినటువంటి ఆ పూర్తి ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు. సో గణనాథుడు మొత్తం కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ కొంతమంది మెంబర్స్ ఉన్నారు, మనం మాట్లాడదాం. ఏంటి ఇంకా ఎంతసేపు పడుతుంది అన్నట్టుగానే ఈసారి టైంకి ఆన్ టైంకి తీసారు. ఎలా ఉండబోతుంది శోభయాత్ర? ముందుగా నిర్ణయించినటువంటి సమయం ప్రకారంగానే 6:30కు హారతి కార్యక్రమం పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టేసి శోభయాత్ర ప్రారంభించడం జరిగింది. 6:30కు ప్రారంభించినటువంటి గణనాథుడి శోభయాత్ర ఇప్పుడు మనకు 8 గంటలు అయ్యింది. 8 గంటలకు ఆల్మోస్ట్ టెలిఫోన్ భవన్ చౌరస్తా వరకు కూడా మనం చూసినాం, ఆల్మోస్ట్ చేరుకోవడం జరిగింది. ఈ చౌరస్తాకు వచ్చేలోపు దాదాపు ఇంకొక గంట పడుతుండొచ్చు. మరి ఏ విధంగా అయితే 11:30 అని నిర్ణయించడం జరిగిందో దానికి
ఒక 30 నిమిషాలు అటు ఇటు దాదాపు ఒక 12-12:30 లోపు అయితే శోభయాత్ర పూర్తవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ టైం అని అనుకుంటున్నాం. భక్తులు భారీగా వస్తున్నారు. ఆల్రెడీ ఈసారి మాత్రం పగడ్బందీగా దగ్గరికి రాకుండా అయితే చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం టెలిఫోన్ భవన్ దాటితే తెలుగుతల ఫ్లైఓవర్ నుంచి మొత్తం భక్తులు కంటిన్యూగా వస్తారు. మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ పోలీసుల నుంచి ఎటు విధంగా మీకు ఈసారి సహాయం ఉండబోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ అద్భుతమైనటువంటి మరి వాళ్ళు ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. డబల్ రోప్ పార్టీస్ పెట్టినారు. మన గణనాథుడు ఉన్నటువంటి వెహికల్కి ఒక రోప్ పార్టీ పెట్టడం జరిగింది. ముంగట ఉన్నటువంటి కమిటీ సభ్యుల కోసం నడవడానికి సపరేట్గా ఒక రోప్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ పైన ఇంకొక రోప్ పార్టీ పెట్టడం మూడు విభాగాలుగా రోప్ పార్టీ పెట్టేసి గణనాథుడికి ఏదైతే రథంలో ఉన్నాడో దానికి మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్కి తీసుకోవడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా, ఎంత ప్రజలు ఇంకెంత అధిక సంఖ్యలో వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కమిటీకి వచ్చినటువంటి సహాయ సహకారాలు కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నది. ఎప్పుడు లేని విధంగా ఈసారి మరి డీజే అవన్నీ పెట్టి యువకుల కోరిక మేరకు, యూత్ సభ్యుల కోరిక మేరకు ఈసారి ప్రభుత్వం నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మరి ఒక మీటింగ్ పెట్టేసి ఈ జరుగుతున్నటువంటి శోభయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం, మంచిగా జరిపించాలని చెప్పడం జరిగింది. ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ శోభయాత్ర మరి ఇలానే ముందుకు తీసుకెళ్లి అద్భుతమైనటువంటి చర్యల ద్వారా మంచి చర్యలు తీసుకోవడం జరిగింది. అనుకున్న సమయానికి ఒక అర్ధగంట అటో ఇటో నిమజ్జన కార్యక్రమం పూర్తయితే అవుతుందని ఎక్స్పెక్టేషన్ టైం. అధికారులు ఇచ్చిన సమయానికి, పోలీసులు ఇచ్చిన సమయానికి ఈసారి నిమజ్జనం పూర్తి చేయబోతున్నారు. అధికారులు ఇచ్చిన సమయానికి ఒక 30 నిమిషాలు అటో ఇటో, ఒక అర్ధగంట అటో ఇటో ఖచ్చితంగా పూర్తయ్యే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇంకా మనతో పాటు కమిటీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడదాం. ఈసారి హుండీ రికార్డు బ్రేక్ చేసింది. 70 లక్షల హుండీ కలెక్షన్ వచ్చింది. భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఎలా చూస్తున్నారు? అది కాదమ్మా, కలెక్షన్ ముఖ్యం కాదు. భక్తులు ఇచ్చే చందతో ఇంత పెద్ద వినాయకుడు చేయడం జరుగుతుంది. మరి అది ప్రతి ఒక్కరికి ఏదైనా కార్యక్రమంలో ఇస్తమాలు చేస్తారు. లక్షల మంది వచ్చారు భక్తులు. గత సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం ఒక 10-15 లక్షల మంది వచ్చారు. 70 అడుగుల వినాయకుడు, సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 7 తలలు, 7 సర్పాలు, 14 చేతులు, మరి 70 అడుగుల వినాయకుడు. మరి ముందు శ్రీనివాస కళ్యాణము, తర్వాత శివపార్వత కళ్యాణం ముందుకు పంపించాము. ప్రపంచ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. ఉస్కేసే రాళ్ళనంత భక్తులు పాల్గొని వారికి ఎలాంటి ఇబ్బంది